వెల్కమ్ టు అవర్ ఛానల్ మనదేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా మామిడికాయతో పులిహోర చేసి పిల్లలకు తినిపించండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈక్వల్గా ఉంటుంది. అన్నం వేడిగా ఉంది కాబట్టి దీన్ని చల్లార్చుకోవాలి, లేకపోతే వేడి పైన చేస్తే జిగురు జిగురుగా వస్తుంది. వండిన గిన్నెలో నుంచి అన్నంని తీసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. దీన్ని ఇలాగే ఒక 15 నిమిషాలు అలా పక్కకి పెట్టినట్లయితే మొత్తం అది చల్లగా అయిపోతుంది. చూడండి, నేను 1.5 గ్లాస్ రైస్కి ఒక మామిడికాయ, మీడియం సైజ్ మామిడికాయని అయితే తీసుకుంటున్నా. ఈ మామిడికాయని తొక్కు తీసేసుకోవాలి పైన. ఇలా తొక్క తీసేసినట్లయితే అది మామిడికాయ వేస్ట్ అనేది పులిహోరలో మనకు కనిపించదు. తీయకపోతే ఏమవుతుందంటే అక్కడక్కడ గ్రీన్ కలర్ అది అలాగే మిగిలిపోతుంది. ఈ మామిడికాయ గుజ్జుని తురుముకొని చేస్తాం కాబట్టి అసలు ఆ తురుము దాంట్లో అన్నంలో కనిపించదు. అలాంటి టైంలో ఇది తొక్క అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని ఈ తొక్కనైతే నీట్గా తీసేసుకోవాలి. నాకు పీలర్తో కంటే కత్తితోనే ఈజీగా వస్తుంది. సో అందుకని నేను కత్తితోనే తీసాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకోవాలి. చూడండి, నేను పెద్ద కన్నాలు కాకుండా చిన్నవి కాకుండా మీడియం వాటితో తురుముకుంటున్నా. చూడండి, ఇలా తురుముకోవడం వలన పులుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఉన్న పులుపు కంటే చాలా ఎక్కువ టేస్టీగా కూడా కనిపిస్తుంది. అలాగే అన్నంలో కూడా బాగా కలిసిపోతుంది. చూడండి, నేను తురుముకున్న తర్వాత ఎలా వచ్చిందో. ఈ సైజు ఇలా ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇది అన్నంలో ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి ఉంచుకొని, కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్ కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి ఖచ్చితంగా చిటపటలాడాలి. చిటపటలాడినప్పుడే ఆవాలలో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఆవాలు ఖచ్చితంగా చిటపటలాడాలి. చిటపటలాడినప్పుడు మాత్రమే వాటిలోని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. లేకపోతే అవి పట్ అని పళ్ళు కింద తగులుతూ చాలా ఇరిటేట్ చేస్తుంది. చూడండి, ఆవాలు వేగిపోయిన తర్వాత మినపగుళ్ళు, శనగపప్పు యాడ్ చేసుకున్నాను నేను. ఇవి ఎక్కువగా మాడిపోకూడదు, కొంచెం దూరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దాన్ని శుభ్రంగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ టైంలో మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మిరపకాయలు చూడండి, నేను 2 ఎండు మిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్, 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నా. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు చిటపటలాడుతుంది. కరివేపాకు మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకోకూడదు, తక్కువగా వేసుకోకూడదు, కొంచెం మీడియంగా వేసుకోవాలి. ఎందుకంటే దీనివల్లనే మనకు మంచి లుక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, అది కొంచెం వేగాలి. వేగినప్పుడు మాత్రమే అది ఈజీగా అన్నంలో కలిసిపోతుంది. కొద్దిగా వేపుకోండి, పర్లేదు. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఖచ్చితంగా, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అలాగే దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఫైనల్గా దాంట్లో రైస్ వేసుకొని కలుపుకుంటున్నాను నీట్గా. కడాయి కాలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. కింద మనం వేసిన పోపు మొత్తం అంతటా రైస్కి మొత్తం అంతటా కలిసే విధంగా మంచిగా ఎక్కువసేపు కలుపుకోవాలండి. అలా కలుపుకున్నప్పుడు మాత్రమే ఈ ఎల్లోయిష్ కలర్ మొత్తం అంతటా స్ప్రెడ్ అవుతుంది. అట్లాగే మనం వేసుకున్న పోపు, ఆయిల్ అవన్నీ కూడా ఈజీగా మిక్స్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఈ ఎల్లో కలర్ స్ప్రెడ్ అయ్యే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మనం ఎంతవరకు కలుపుతున్నాం అనేది. మొత్తానికి రైస్ మొత్తం వైట్ కలర్ వెళ్ళిపోయి మొత్తం ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఇలా నీట్గా కలుపుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఫ్లేవర్ అన్నింటికి కలిసిపోతుంది. కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీరతో నేను గార్నిష్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇంతటితో మన పులిహోర కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నా. చూడండి, ఎంతో ఎల్లోయిష్గా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా. మంచి లుక్ క్రియేట్ చేయడం కోసం, అలాగే కొంచెం టేస్ట్ పెంచడం కోసము కొన్ని రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను. సో చూడండి, ఎంత మంచి లుక్ వచ్చింది మన పులిహోరకి. ఇలా చేసి పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారండి. మనం చాలా పొగుడుతారు అసలు నిజానికి. కొత్తిమీర పైనుంచి వేసుకొని దాని పులిహోరని కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అసలుకి, పుల్లు పుల్లుగా చాలా బాగా వచ్చింది కదా.
పులిహోర. సరే, ఇలాంటి చాలా రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొక మంచి కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.